అందరి శనార్థులు మీ సర్దార్ను వచ్చిన ఇక బోనాల పండుగ రాఖీ పండుగ అయిపోయింది అల్లా మంచి మంచి ముచ్చట్లు దేవులాడుకొని మీ ముందుకు ఈ రోజు వచ్చినలా పోలీసు వాళ్ళు అంటేనే అందరితోటి కలిసిమెలిసి ఉండాలి గదేనుల్లా పెళ్లి పోలీస్ మన జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో మన రాష్ట్ర పోలీసు వాళ్ళు పెళ్లి పోలీస్ అని దాన్ని పక్కకు పెట్టి ఈ జగిత్యాల జిల్లాలో ఏం చేసిరో చదువుతాం పారి అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అంటాం గానీ ఇక చూసినవా ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఈడు దివ్యాంగుని ఈడ్చుకెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసులు ఈ దీర్ఘ పంతనం చూపించిరనుకోరాదు ఆయనతో ఇంటి పేపర్ల మీద ఏమన్నా ఆగమాగం ఉందని కలెక్టర్ ఆఫీస్ లో తెలుసుకుందామని కలెక్టర్ ఆఫీస్ కు వచ్చిందట ఇగో మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజు గంగారాం అంటే ఆయన కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ వస్తున్నానని పోలీసు వాళ్ళు నూకి పక్కకు పడేసిర్రు పని చెప్పుకుందామని వస్తే గిట్ల నూకేసరికి మొత్తం మీద దివ్యాంగుడు ఆశ్చర్యపోయిన అనుకోరాదు నాకే గిట్లు ఉంటే మంచిగా ఉన్నదో పంచానం ఎట్లుంటుందో ఏమో పో ఓ సార్లు కలెక్టర్ సారు ఆయన ఎందుకు వచ్చిండు ఏం కాదా జర చూడురి సార్లు ఇక గిట్ల ఉత్తుతదానికే పోలీసు అన్నలు పనితనం అప్పుడప్పుడు చూపెడుతుంటారు మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో ముచ్చడుల్లా హైడ్రా అంటే తెలుసు కల్లా హైదరాబాద్ ను అతల కుతలం చేసిన ముచ్చట హైడ్రా అంటేనే రంగనాథ్ రంగనాథ్ అంటేనే హైడ్రా అండి ఇక హైడ్రా హైడ్రా అనుకుంటేనే పేదోళ్ళ గుడిసెలన్నీ కూలగొట్టిర్రు సంపన్నుల ఆస్తులు భవనాలన్నీ ఎట్లున్నాయి అట్లుంచిర్రులా ఇక ఇది ఇట్ట కొనసాగుతుంటే హైడ్రా సేవలు నిలిపేసిరంటుల్లా జీతాలు లేవంట వాళ్ళను పట్టించుకునే నాదుడే లేడంటుల్లా అదేందో జర చూద్దాం పాల్లా హైడ్రా అంటేనే హైదరాబాద్ మొత్తం గజ్జును వణుకుతుండే హైడ్రా అంటేనే గిట్లుంటది మరి అన్నట్టు పని ఉంటది కానీ ఏమైందంటే హైడ్రా ఉద్యోగులను మొత్తం మీద 7,000 జీతం కడి చేస్తూ జీవో జారీ చేసేదట ఇంత పనికి మేమెందుకు ఇక 7,000 తీసేసినాక మాకేమొస్తే మేము ఎట్లా బతాం అని చెప్పి ఏం తక్కువ 150 డివిజన్లలో హైడ్రా సేవలకు బంద్ పెట్టుకొని కూర్చుర్రాట అనుకోరాదు అరే గిట్ల అయితే ఎట్లా మరి ముందే వానకాలమే ఏడబడతారో ట్రాఫిక్ జామ్ అయితే అంత ఆగమాగం ఉంటది ఎట్లా సార్లు చూడాలి కదా మరి వాళ్ళ జీతం కూడా బరాబరిస్తే మంచిగా ఉంటుంది కదా సారు మరి ఎందుకు ఆపిర్రు ఏం కాదా ఇక గిదేమొచ్చడం మీద పెద్ద సార్ని అడిగితే రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీకి వచ్చినాక మాట్లాడతామని చెప్పిర్రట మరి చూడాలి ఇలా కథ ఎటు పోతుంది ఏం కథ వీళ్ళు లేకపోతే హైదరాబాద్ మొత్తం ఆగమవుతుంది సార్లు జర చూడురు మరి వాళ్ళ సేవలు ఏంది ఏం కథ అని कमिश्नर साहब ने बोला है कि सीएम रेवंत रेड्डी सर दिल्ली से आने के बाद मैं बात करके आप लोगों को क्लैरिटी दूंगा बोला इस चीज का ఇక ఇప్పటిదాకా మనం గల్లీ ముచ్చట్లే మాట్లాడుకున్నాముల్లా ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ ముచ్చట్లు కూడా మాట్లాడదాముల్లా దేశాన్ని అతలాకుతలం చేసి ఓట్లను దొంగిలించిందంట బీజేపీ పార్టీలా ఈ ముచ్చట్ను మన రాహుల్ గాంధీ గారు బయటికి తీసుకొచ్చిండు రాహుల్ గాంధీకి వీళ్ళు వాళ్ళు అనకుండా దేశంలో ఉన్న అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో జర చూద్దాం పారి మన కేటీఆర్ సపోర్ట్ చేయకుండా ఉన్నా బాగుండే గాని అని తికమక మాట్లాడుతుండు ఈయన వాస్తవం మాట్లాడతాడా బీజేపీకి అమ్ముడు పోయిండా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుండా బీజేపీకి సపోర్ట్ చేస్తుండా ఇక ఈ కేటీఆర్ ముచ్చడేందో చూద్దాం పాని ఊరందరితో ఒక పాట ఉంటే ఊసుగాల్లో ఉంది ఒక పాట ఉన్నట్టే ఉంది పో ఇగో మన సార్ ఉన్నాడు కదా కేటీఆర్ సారు అదే రాహుల్ గాంధీ సార్ ఏమో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు పంచాయి చేసి కొట్లాడ చేసి ఆగమాగం చేస్తుంటే ఇక చూడు రాహుల్ గాంధీ కూడా ఓటు చోరు చేసిండని చెప్పి ఇక గీ తిరిగా ఫైర్ అవుతుండు కేటీఆర్ సారు రాహుల్ గాంధీ మీద మరి గట్టెట్ట సారు ఇంతకు బీజేపీ తోటి కొట్లాడడానికి దమ్ముందా లేదా అని అనుకోబట్టిరు అందరూ రాహుల్ గాంధీ సార్ ఆడ ఎట్లా ఏం కథనో కానీ మొత్తం మీద ముంగట తీసుకొచ్చి ఫైటింగ్ చేస్తుంటే మీరేం ఉత్తుతో పంచాయతీ ముంగటేసుకొని బీజేపీలతోటి పనితనం శాతగాకనా ఎట్లా అని చాలా మంది అనుకోబట్టిరి ఇంతకీ బీజేపీ తోటి కొట్లాడే దమ్ముందా లేదా ఇక మరి ఏమవుతుందో ఏం కథనో కానీ చూడాలి దేశం అంతా రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తుంటే ఈసారేమో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అనవైతే ఏందో ఏమో పో కథ ఇక లాస్ట్ ముచ్చట జర మంచిగా శౌన వెట్టూరి లోకములో సీతాదేవి ఎన్ని కష్టాలు పడ్డదో మన రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్న కొండ సూర్యకక్క కూడా అన్ని కష్టాలు పడుతుందండి ఇక కొండ సూర్యకక్కకు ఒకటేనుగా ఒకటి పుండు మీద కారం చల్లంటే సీత కష్టాలు వస్తున్నాయి ఇక మన సూర్యకక్కకు
ఇంకో కష్టం వచ్చిందంట. జర మనం పోయి ఓదార్దాం పారి. ఈ మధ్యాహ్న భోజన బిల్లులు ఎంతకు పడతానే లేవాట. ఓదిక్కేమో మంచి అన్నం ఉండాలి, మంచిగా పెట్టాలి, పోరగాళ్ళకు ఒక రోజు గుడ్లు పెట్టాలి, ఒక రోజు కిచిడి పెట్టాలని నానా హంగామా చేస్తుంటారు అధికారులు వచ్చి. ఇంతకు ఏడికెళ్ళి తెస్తారు పైసలాళ్ళు, వాళ్ళు ఇంతకెళ్ళి తెచ్చి ఎంతగానం పెడతారు. మరి ఈతాలు ఖరాబారు పడితేనేమో ఏమనిపించదు. 6 నెలలకు ఒక్కసారి కూడా వాళ్ళ మధ్యాహ్న భోజన పైసలు వేస్తానే లేరాట. ఎంతకి అయిపోయేసరికి ఇగో మంత్రి కొండా సురేఖ మేడాన్ని తిరిగి ముట్టడించారు అనుకో రాదు. మరి మేడం ఉందో లేదో ఇంట్లో అనుకోరు కానీ ఇంటికాడికి వచ్చి లొల్లి లొల్లి చేసి ఆగమాగం చేసిర్రు మధ్యాహ్న భోజన కార్మికులు. మరి డబ్బున్నే వాళ్ళ జీతాలు పడతట్టు చూడు సార్లు. మరి లేకపోతే పోరగాళ్ళకి ఎట్లోని పెడతారు ఏం కాదా.